మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చటపడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి, మరి కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ వస్తారా అంటే స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసి, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి రమ్మంటే ప్యాలెస్ కి వస్తాం, లేదా సెక్రటేరియట్ లో పెడితే సెక్రటేరియట్ కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇది ఏది కాదు, నువ్వు తప్పించుకుంటావు అని మాకు తెలుసు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి, గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటా ఉన్నాం. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ గనక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదే విధంగా రాని బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్ కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారండి. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేము. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.